నాగార్జున సైకిల్ చైన్ ఇలా తీసి, ఇలా మడతేసినప్పుడు 'శివ' సినిమా ఇవాల్టి వరకు ఎందుకు అంత క్లాసికల్‌గా నిలిచిందంటే, జస్ట్ బికాస్ ఆర్‌జీవి డిడ్న్ట్ ఫాలో ద మార్కెట్. హీ క్రియేటెడ్ హిస్ ఓన్ మార్కెట్. టుడే వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అండర్‌స్టాండింగ్ యువర్ కాంపిటీటర్స్ అండ్ ఫైండింగ్ యువర్ యూనిక్ మార్కెట్. బట్ జస్ట్ బిఫోర్ ఐ సే దిస్, నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మీరు బ్రాండ్ బిల్డ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే, ఒక ఇండస్ట్రీకి మీరు ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క మార్కెట్లో ప్రతి ఒక్క కస్టమర్ ఇస్ డిఫరెంట్. వెన్ ఎవర్ యూ థింక్ పక్కవాడి కస్టమర్ని మనం లాక్కుందామని ఎప్పుడైతే మనం చూసామో, యూ విల్ సీ అ నెగటివ్ ట్రెండ్ ఇన్ యువర్ బ్రాండ్ ఇన్ అ వెరీ షార్ట్ టైం. ప్లీజ్ అండర్స్టాండ్, ఎవరి కస్టమర్ వాళ్ళకు ఉంటారు. ఫైండింగ్ యువర్ యూనిక్ స్పేస్ and competing with your competition healthily in the market is very important. That gives you promotes a healthy industry. So welcome again to Strategy with Sandeep. Ivala we're going to talk about అండర్స్టాండింగ్ అసలు కాంపిటీషన్ అంటే ఏంటి, ఆ కాంపిటీషన్లో మన ఒక యూనిక్నెస్ని మనం ఎలా బిల్డ్ చేసుకోగలం. నవ్ యువర్ పర్పస్ ఇస్ డిఫైన్డ్, యువర్ విజన్ ఇస్ డిఫైన్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ నవ్ డిఫైన్డ్. నవ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అసలు ఆ మార్కెట్లో కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారో, దానికి ఏంటి ఫస్ట్ మనం ఏం చేయాల్సిందే. దెర్ ఆర్ 3 థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ. నెంబర్ 1, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అసలు ఉన్న లైన్ ఆఫ్ సెగ్మెంట్లో, ఉన్న ఆడియన్స్ సెగ్మెంట్లో అసలు కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు. దిస్ ఈజ్ వేర్ యూ నీడ్ టు థరోలీ గో త్రూ దేర్ సోషల్ ప్లాట్ఫామ్స్, త్రూ దేర్ మెసేజింగ్ కమ్యూనికేషన్స్, త్రూ దేర్ గూగుల్ రివ్యూస్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ అండర్స్టాండ్ అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు. నెంబర్ 2, యూ బేసికలీ హ్యావ్ టు ప్రిపేర్ ఎ చార్ట్. ఫస్ట్ థింగ్, ఒక స్ట్రెంగ్త్స్, ఒక వీక్నెస్ రాసుకోండి. ఒక 5 కాంపిటీటర్స్ రాసుకోండి. వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి ఐడెంటిఫై చేయండి. మీరు యాజ్ అ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ రాయడం స్టార్ట్ చేయండి. సో వన్స్ యూ రైట్ డౌన్ ద స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ 5 కాంపిటీటర్స్ క్లోజ్ టు యూ, నెంబర్ 3 ఈస్ టు ఎవాల్యుయేట్ ద గ్యాప్స్. వీళ్ళు ఏ కస్టమర్స్కి ట్యాప్ చేసుకుంటున్నారో, వీళ్ళు ఏ కస్టమర్స్ని ట్యాప్ చేస్తున్నారో, ఆ కస్టమర్స్ని ట్యాప్ చేసినప్పుడు ఉన్న గ్యాప్స్ ఏంటి. దిస్ will definitely give you your uniqueness in the market. Let's take an example of fitness industry. మీరు ఒక జిమ్ పెడదాం అనుకుంటున్నారు. మార్కెట్లో ద జిమ్స్ ఆర్ ఓవర్ ఫ్లడెడ్ with people offering different kinds of trainings, different kind of approaches or different kind of lifestyle upgradations. What would be your uniqueness? For example, మీరు జిమ్ పెట్టండి. While others are giving and world class training, you focus on wellness. One of the core activities you can focus on wellness. In the same way, మార్కెట్లో కాంపిటీషన్ని మీరు ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు. యూ యువర్ సెల్ఫ్ ఆర్ క్రియేటింగ్ యూనిక్నెస్ ఇన్ ద మార్కెట్. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వన్స్ అగైన్, దిస్ యూనిక్నెస్ విల్ నాట్ లాస్ట్ లాంగ్ ఫర్ ఎవర్. యూ నీడ్ టు కీప్ చేంజింగ్ ఇట్. అప్గ్రేడ్ చేసుకోకపోతే యూ విల్ లూజ్ అ లాట్ ఆఫ్ కస్టమర్స్. మీలాగే చాలామంది బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. That doesn't mean that they wanted to spoil you. They have their own ideology, they have their own uniqueness of bringing consumers into the brand. శివ సినిమాలో నాగార్జున చెప్పినట్టు, your goal is not to be in the game, it's to win it. So the next time when you build yourself a brand, your goal is obviously to win the market and win the customer. మళ్ళీ అదే నాగార్జున చెప్పినట్టు, నేను ఇక్కడికి వచ్చింది ఆడడానికి కాదు, గెలవటానికి అనే ఒక నమ్మకం మనకు రావాలి అంటే యూ నీడ్ అ వెరీ రైట్ కాంపిటేటివ్ అనాలిసిస్. అది బ్రాండ్ని లాంగ్ టర్మ్లో సక్సెస్ చేయటమే కాకుండా ఇండస్ట్రీ లీడర్గా కూడా తీసుకువెళ్తుంది. దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అ వెరీ స్ట్రాంగ్ కాంపిటేటివ్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యూ గో ఇన్ టు ద మార్కెట్ ఆర్ వెన్ యూర్ ఇన్ ద మార్కెట్ యాజ్ వెల్.